సో హాయ్ మచా అందరికీ మచా మరొక ఫుల్ వీడియోతో వచ్చిన ఈ వీడియో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే మచా మన జీజీ మౌస్ ప్రో ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తాం మచా. ఫస్ట్ అయితే మనం జీజీ మౌస్ ప్రో అని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మచా. మనం ఫస్ట్ అయితే ఏం లేదు మచా, కీబోర్డ్ మౌస్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఓటీజీ అని మన సెట్టింగ్స్లో అయితే సెర్చ్ చేయండి మచ్చా. ఇక్కడ ఓటీజీ అని వస్తుంది. ఓటీజీ అనేది ఆన్ చేసి ఉంచుకోండి మచ్చా, ఓకేనా. నేనైతే ఆల్రెడీ ఆఫ్ చేసిన, ఇప్పుడు చూడండి ఆన్ చేసిన, ఓకేనా మచ్చా. ఇప్పుడు నా మౌస్ అయితే చూడండి మచ్చా, మౌస్ అయితే స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఓకే. ఇప్పుడు మనం జీజీ మౌస్ ప్రోని అయితే డౌన్లోడ్ చేసుకుందాం మచ్చా. ఫస్ట్ జీజీ మౌస్ ప్రో డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి జీజీ అని కొడితే ఫస్ట్ వస్తుంది మచ్చా. ఇంకోండి జీజీ మౌస్ ప్రో 2 అని వస్తుంది కదా, ప్రో 3 మచ్చా. అప్డేట్ కూడా అయింది, ఎలాగ ఉంటుంది సింబల్. నాదైతే ఓపెన్ అని వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి. చూడండి మచ్చా, ఇది సింబల్ అనమాట. నేను ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి నాకైతే ఎట్లా వస్తుంది. ఇంకా డైరెక్టర్ నాదైతే ఇందులోకి అయితే వెళ్ళిపోద్ది మచ్చా. నేనైతే డైరెక్టర్ గేమ్లోకి వెళ్ళిపోద్ది నాది. అందుకు నేనైతే అన్ఇన్స్టాల్ అయితే చేసి చూపిస్తాను మచ్చా మీకోసం. ఎట్లా అంటే అన్ఇన్స్టాల్ చేసి మీకు మొత్తం చూపిస్తాం మచ్చా. మీరు కూడా ఇంకెవరైనా మనం జీజీ మౌస్ ప్రో కనెక్ట్ చేసుకోవాలంటే ఈ వీడియో చూస్తే మీకైతే మొత్తం అర్థమైపోద్ది. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మచ్చా. ఇంకా మనదైతే డౌన్లోడ్ అయితే అవుతుంది, ఓకేనా మచ్చా. ఏది పోవట్లేదు, ఓకే. స్పీడ్ పెడదాం, ఓకే మచ్చా. ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది ఇక్కడెక్కడ చూపిస్తుంది, ఇన్స్టాల్ అయితే అయిపోయింది నాది, ఓకేనా మచ్చా. ఇన్స్టాల్ చేస్తాను ఇప్పుడు అన్నీ ఒక 5 మినిట్స్, ఓకే. ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు జీజీ మౌస్ ప్రో ఆన్ చేసుకుందాం. అంటే నేను స్క్రీన్ ఇలాగే రికార్డ్ చేసిన మచ్చా, సారీ ఏమనుకోద్దు. కొద్దిగా స్క్రీన్ తిప్పి అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే పర్మిషన్స్ అన్నీ ఇచ్చాను మచ్చా. ఇక్కడ సెలెక్ట్ నొక్కేసి అలైవ్ అయితే ఇచ్చాను మచ్చా. మీకు నాదైతే ఫ్రీ ఫైర్ అయితే ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఫ్రీ ఫైర్ అయితే వచ్చేసింది. ఇంకెవరైనా పెట్టుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కుతుంది కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి మచ్చా. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఉన్న గేమ్స్ అన్నీ వస్తాయి. ఒక్క సెకండ్ లోడ్ అవుతుంది ఆగండి. ఉన్న గేమ్స్ అన్నీ వస్తాయి మచ్చా. ఇక్కడ నేను ఏమేమి పెడదాం అనుకుంటున్నా అంటే పబ్జీ లేదా పబ్జీ నింజా పెడతా మచ్చా. నేను పబ్జీ కూడా ఆడతా మచ్చా, పబ్జీ ఆడతా, ఫ్రీ ఫైర్ ఆడతా, ఓకేనా. పబ్జీ అనేది వీడియోస్ అయితే ఇందులో రావు, పబ్జీ వీడియోస్ నాకంటే పబ్జీ రాదు, జస్ట్ ఏదో అలా ఆడుతున్నమాట, ఓకేనా మచ్చా. ఇప్పుడు పెట్టుకున్నా, ఇప్పుడు అవి కూడా తీసేసిన మచ్చా, నేను ఎందుకంటే వాడను కాబట్టి. ఇప్పుడు సెలెక్ట్ నొక్కేస్తే చూడండి మచ్చా, ఇందులోకి వెళ్ళింది. మనం యాప్స్ అయితే ఇస్తాం కదా మచ్చా, పర్మిషన్స్ అయితే ఇవ్వాలి మచ్చా. యాప్కి అయితే పర్మిషన్స్, యాప్కి పర్మిషన్స్ ఇస్తేనే అదైతే అవుతుంది మచ్చా. ఫస్ట్ అయితే మనం జీజీ మౌస్ ప్రోని అయితే ఇందులో అయితే చూడాలి. జీజీ మౌస్ ప్రో ఎక్కడుంది, ఏది జీజీ మౌస్ ప్రో ఏది మామా, దొరకట్లేదు మామా నాకు. జీజీ మౌస్ ప్రో ఎక్కడుంది మామా, ఇదిగోండి దొరికింది. అదే అదిగోండి జీజీ మౌస్ ప్రో అయితే కనబడింది కదా. ఇదిగోండి మా, ఎక్కడైతే పర్మిషన్ అయితే ఇచ్చేయాలి మామ. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ వచ్చేసి యాప్లోకి వస్తే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కనబడుతుంది కదా, దాని మీద అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి మామ. క్లిక్ చేసుకుంటే ఇక్కడ అలైవ్ అని వస్తుంది. అలైవ్ అయితే ఇచ్చాను మామ. అలైవ్ ఇవ్వండి. అలైవ్ ఇచ్చేసిన తర్వాత ఓకే మచ్చా, మీకైతే ఆల్రెడీ సెట్ అయితే అయిపోయింది. సెట్ అయిపోతే ఇంకా గేమ్లోకి అయితే డైరెక్టర్ అయితే వెళ్ళిపోతారు మామ. వెళ్ళిపోతే ఇక్కడ కీస్ కనబడుతున్నాయి కదా బ్రో, నా కీస్ కనబడట్లేదు బ్రో అంటారు కదా నేను కూడా కీస్ ఎలా సెట్ చేయాలో చెప్తా ఆగండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వచ్చాం కదా, సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ జీజీ మౌస్ ప్రో సింబల్ కనబడుతుంది కదా మమ్మ, జీజీ మౌస్ ప్రో సింబల్ మీద అయితే ఒక్కసారి అయితే క్లిక్ చేయండి మమ్మ. క్లిక్ చేస్తే ఇక్కడ కనబడుతున్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి మమ్మ. క్లిక్ చేస్తే కీస్ అని వస్తున్నాయి. ఇప్పుడు కీస్ ఎలా పెడతాము అంటే ఏం లేదు మామ, మీకు ఒక కొత్త కీ క్రియేట్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు మౌస్ రైట్ బటన్ని 2 సార్లు డబల్ ట్యాప్ చేస్తే ఒక కొత్త కీ వస్తుంది. ఆ కీని మీరు కీబోర్డ్లో ఏది పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే పెట్టండి. నేనైతే మీకోసం ఒక 2 కీస్ అయితే డిలీట్ చేసి మళ్ళీ పెడతా, అంతే మచ్చా. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేనైతే
చూడండి మచ్చా, డిలీట్ చేసిన ఎట్టేసిన. ఓకేనా మచ్చా, ఇంకా అన్ని కీస్ అయితే సెట్ అయితే చేసేసిన మచ్చా. ఇంకా మీరు దాని మీద డబల్ ట్యాప్ చేస్తే, మీకు ఆ కీ వద్దు అంటే డబల్ ట్యాప్ చేస్తే దాని మీద వేరే లెటర్ని అయితే పెట్టుకోవచ్చు మచ్చా. అంతే. ఇంకా ఇది ఏం బటన్ మచ్చా, ఈ బటన్ ఎడితేనే మీకు డ్రాగ్ అయితే అవుతుంది మచ్చా. ఇది జాయ్ స్టిక్. ఇది జాయ్ స్టిక్ ఎట్లా పెట్టుకోవడం కూడా చెప్తా, ఒక్క నిమిషం. ఈ జాయ్ స్టిక్ అనేది ఇంకా మనకి WASDలో అయితే పర్మనెంట్ అదే ఉంటుంది, మీరు మార్చుకోవడానికి కూడా అవ్వదు అనుకుంటున్నా. ఇక్కడ జాయ్ స్టిక్ అని కనబడుతుంది కదా మచ్చా, జాయ్ స్టిక్ అయితే పెట్టుకోండి. నేనైతే రన్నింగ్కి R అని పెట్టినా. ఓకేనా మచ్చా. ఎప్పుడైనా జంపుకు మాత్రం మన స్పేస్ బటన్ ఉంటుంది కదా మచ్చా, స్పేస్ అవ్వడానికి ఆ బటన్ మాత్రమే పెట్టుకోండి, అది బెటర్ మీకైతే. ఓకేనా మచ్చా. ఇంకా జాయ్ స్టిక్ వచ్చేసి చిన్నదైతే చేసుకోండి. మూతి చిన్న చేసిన, ఎందుకంటే నేను చాలా చిన్న పెట్టా కాబట్టి మూతికైతే చిన్న చేసేసిన మచ్చా. ఇంకా ఇంకేమైనా పెట్టాలంటే కీస్ మీరు పెట్టుకోవచ్చు. నేనైతే సేవ్ అయితే చేస్తాను. మీరు ఏ కీ అయినా మళ్ళీ పెట్టుకొని మార్చుకోవచ్చు. మీకు ఒక 2 days అయితే వేరే వేరేగా ఉంటుంది మచ్చా. కానీ అర్థం చేసుకోవాలి, కీస్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత స్లోగా అలవాటు అవుతుంది. కానీ ఫస్ట్ అయితే అర్థం అవ్వదు. అర్థం చేసుకోండి మచ్చా, కీస్ అయితే అర్థం చేసుకుంటే మీకైతే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఇంకా నాకు కావాల్సిన కీస్ నేను కొన్ని మర్చిపోయినా, ఆ కీస్ అన్ని పెట్టుకున్నాం మచ్చా. అంతే. ఇంకా సేవ్ కొడదాం. ఇంకా ఎమోట్స్ వేయడానికైతే జీజీ మౌస్ ప్రో 3లో ఆప్షన్ అయితే ఇంక ఇవ్వలేదు. ఇస్తే నేను కన్ఫర్మ్ అప్డేట్ ఇస్తా. అంటే ఎమోట్ వేస్తారు కదా మామ, ఎలా అంటే PC ఎమోట్ అంటారు దాన్ని. సరే, PC ఎమోట్కి అయితే ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇస్తే కన్ఫర్మ్ చెప్తామమ్మా, నేనైతే మీకు అప్డేట్ ఇస్తా. ఇంకా చాలు. సెన్సీ అయితే ఇలాగే పెట్టుకోండి మచ్చా, ఎందుకంటే జీజీ మౌస్ ప్రోలో సెన్సీ చాలా తక్కువ ఉండాలి, ఎందుకంటే స్మూత్ బాగా ఎక్కువైపోద్ది మౌస్ కాబట్టి. మినిమం సెన్సీ పెట్టుకోండి మమ్మ తక్కువలో. మీకు కావాలంటే పెంచుకోండి. ఇంకా నాకైతే నేను ఈ సెన్సీ అయితేనే పెట్టుకుంటా మచ్చా. ఎందుకు అంటే జీజీ మౌస్ ప్రోలో ఈ సెన్సీ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా హెడ్ షాట్లు పడడానికి అయితే ట్రై అవుతుంది. ఓకేనా మచ్చా. స్మూత్ అయితే మినిమం 5% పెట్టుకోండి అమ్మ. ఓకేనా. ఇది పెట్టుకొని ట్రై చేయండి. ట్రైనింగ్ రౌండ్ అయితే మాటికి ట్రై చేయండి. మీకు ఏదైతే స్మూత్ అనిపిస్తుందో అదే స్మూత్లో అయితే పెట్టుకోండి. ఓకేనా మామ, ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డా. ప్లీజ్ ఒక్క లైక్ చేసుకోండి. ఈ వీడియోకి కానీ 100 likes అయితే నేనైతే ఫేస్ రివీల్ అయితే చేసేస్తాము. ఇంకా కీస్లోకి వచ్చాం కదమ్మా, ఈ విజిట్ బటన్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోండి. విజిట్ బటన్ వచ్చేసి మౌస్ మధ్యన రోల్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా మచ్చా, అది మాత్రమే పెట్టుకోండి మమ్మ. అది పెట్టుకుంటే ఏమంటే మీకు ఈ 2 బటన్స్ చూడినప్పుడు అది ఎక్కువ టచ్ చేయరు, ఎక్కువ రోల్ చేస్తారు దాన్ని. అది ఒక బటనే కానీ మీరు టచ్ చేయరు అనమాట. ఓకేనా మచ్చా. ఇది మాత్రం కన్ఫర్మ్ పెట్టుకోండి. అది ఎలా పెట్టుకుంటారంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తూ అలా ఉంచండి, కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఓకేనా మచ్చా. ఒకవేళ రాకపోతే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి మెసేజ్ చేయండి మమ్మ, నేనైతే కన్ఫర్మ్ మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు చూడండి, నేనైతే గేమ్ ఆడుతున్నా. ఇప్పుడు మీరు ఈ మౌస్ స్విచ్ చేస్తే అయిపోయింది. మీరు స్విచ్ చేయాలంటే ఫస్ట్ ఎగ్జిట్ బటన్ దగ్గర ఉన్న స్విచ్ అయితే నొక్కాలి. చెప్పాను కదా, ఎగ్జిట్ బటన్ దగ్గర స్విచ్ పెట్టుకోండి అనేసి. ఆ స్విచ్ నొక్కితే మీకైతే మీలాగైతే అవుతుంది మచ్చా. ఇంకా ఫైర్ బటన్ అయితే రైట్ సైడ్ పెట్టుకుంటారు, అది మీకు అన్నీ తెలిసిందే. ఇంకా మీకు ఒకవేళ తెలియకపోతే నాకైతే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, నేనైతే మొత్తం మీకైతే స్క్రీన్ అయితే పంపిస్తాను అనమాట. అంటే PDF పంపిస్తాను. PDFలో ఎలా అంటే మీకు ఏ బటన్కి ఏది పెట్టుకుంటే కరెక్ట్గా సూట్ అవుద్ది అని ఉంటుంది, నేనైతే అలాగే పెట్టుకుంటా. మీకు మీ ఫింగర్స్ బట్టి మచ్చా, ఎవరికైతే ఫింగర్స్ లూజ్గా కొద్దిగా కంఫర్ట్గా ఉంటాయో వాళ్ళకైతే ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఆడడానికి అవుతుంది. ఎక్కువ మొబైల్లో గేమ్ ఆడే వాళ్ళకైతే అవ్వదు మచ్చా. ఎందుకు అంటే వాళ్ళకి జస్ట్ 2 fingers ఎక్కువ అవుతుంది అండి. నేనైతే 5 పెట్టుకున్నా కదా, 5ని ఇంకా తగ్గించేస్తున్నా. నాకైతే స్మూత్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్మూత్ నాకైతే సెట్ అయింది మచ్చా. ఓకేనా మచ్చా. ఇప్పుడు బాగా నా స్మూత్ అయితే సెట్ అయింది. కానీ హెడ్ షాట్స్ పడడానికి అయితే టైం అయితే పడుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మచ్చా. ఓకే.
ఇంతవరకు చూస్తుంటే మీకైతే వీడియో నచ్చి ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకేంటంటే మన నెక్స్ట్ అయితే హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కింద 10 కామెంట్స్ హోమ్ టూర్ అని ఒక 10 కామెంట్స్ వస్తే కన్ఫర్మ్ చేస్తాం మచ్చా. అంతే. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది మచ్చా. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే హైప్ అని బటన్ వచ్చిందంటే హైప్ కూడా ఇచ్చాను మచ్చా. హైప్ అని బటన్ రాదు, ఒకవేళ వచ్చిందంటే హైప్ అని కూడా ఇచ్చండి. ఎందుకంటే మనం బయట ఎక్కువ దూరం వెళ్తుంది మచ్చా మన వీడియో, అందుకు హైపర్ బటన్ మనం. ఓకేనా మచ్చా. ఇంకా చలో బాయ్ బాయ్, సీ యూ, టాటా. థ్యాంక్స్ ఇంతవరకు చూస్తున్నందుకు. బాయ్.